బ్రేకింగ్ న్యూస్ నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎన్నికల బరిలో ఉండి గెలిపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహాదేవ్ బలవన్ మరణానికి పాల్పడ్డారు. మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న మహాదేవ్ అనూహ్యంగా ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా పెద్ద కలకలం రేపుతోంది. నిన్న రాత్రి వరకు కూడా తన వార్డులో కార్యకర్తలతో కలిసి మహాదేవ్ ఎన్నికల ప్రచారంలో ఎంతో ఉత్సాహంగా గడిపారు. సోమవారం సాయంత్రం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి కరుణ మక్తల్ పర్యటనకు రాగా ఆ కార్యక్రమంలో ఆమెతో కలిసి ఫోటోలు కూడా దిగారు. ఎంతో హుషారుగా కనిపిస్తూ గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన నాయకుడు గంటల వ్యవధిలోనే ఇలా ప్రాణాలు తీసుకోవడాన్ని కుటుంబ సభ్యులు కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాత్రి ప్రచారం ముగించుకుని ఇంటికి వెళ్లిన తర్వాత ఈ అఘాయిత్యం జరిగినట్లు తెలుస్తుంది. మహాదేవ్ ఆత్మహత్యకు రాజకీయ ఒత్తిడి కారణమా లేక వ్యక్తిగత సమస్యలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. ఏదైతే అప్పటి వరకు కూడా ప్రచారంలో హుషారుగా పాల్గొన్న మహాదేవ్ అయితే ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుందని చెప్పాలి. అసలు దీనిపై కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? దీనికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? అఖిల, మున్సిపల్ ఎన్నికల వేళ మక్తల్లో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుందని చెప్పవచ్చు. అది కూడా ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి బరిలో ఉన్నటువంటి అభ్యర్థి. ఇదంతా కూడా షాకింగ్ ఘటనగా కూడా తీసుకుంటున్నారు. మొత్తంగా మక్తల్ మున్సిపాలిటీకి సంబంధించి 6వ వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి ఎరుకలి మహాదేవ్ ఎప్పుడైతే నామినేషన్ వేశాడో ఆ రోజు నుంచి నిన్నటి వరకు కూడా హుషారుగా అన్ని ప్రచారంలో పాల్గొనడంతో పాటు కార్యకర్తలను వెంట వేసుకుని తమకు ఓటు వేయాలని చెప్పి కూడా అభ్యర్థులను ఇంటింటికి తిరుగుతూ కూడా ప్రజలను అడిగాడు. ఇదే క్రమంలో నిన్న డీకేఆర్న పాలమూరు ఎంపీగా ఉన్నటువంటి డీకేఆర్న సైతం ప్రచారానికి అక్కడికి వచ్చింది. ఈ క్రమంలోనే ప్రచారంలో ఆయనతో పాటు పాల్గొన్నది అక్కడ ఎరుకలి మహాదేవన్ కు ఓటు వేసి గెలిపించాలని కూడా డీకేఆర్ చెప్పింది. ఇదే క్రమంలో అంతా కూడా నిన్న సాయంత్రం లోపల మొత్తం కూడా ప్రచారం అంతా కూడా కంప్లీట్ అయింది. మొత్తం ఇంటికి వచ్చాడు, హుషారుగా అందరితో కలిసి తిరుగుతున్నాడు. ఇదే క్రమంలో మొత్తంగా ఎన్నికలు ఏ విధంగా జరగబోతున్నాయి, మనం ఏ విధంగా విజయం సాధించాలి అనే కోణంలో కూడా అందరితో ప్రణాళికలు అదేవిధంగా ఎత్తుగడల గురించి మాట్లాడినట్లుగా తెలుస్తుంది. మరి ఉన్నట్టుండి ఏం జరిగిందో తెలియదు. అర్ధరాత్రి సమయంలో తను ఉరి వేసుకుని ఒక్కసారిగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. మరోవైపు కార్యకర్తలు సైతం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మక్తల్ 6వ వార్డులో కనిపిస్తుంది. మరి ఎరుకల్ మహాదేవన్ అనే వ్యక్తి చనిపోయినటువంటి ఘటన ఒక్కసారిగా పూర్తిగా చర్చాంశనీయంగా మారింది. అది కూడా మున్సిపల్ ఎన్నికల సమయంలో ఈ విచార ఘటన అందరినీ కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు ఇప్పటికే పోలీసులు అక్కడికి చేరుకోవడంతో పాటు ఈయన ఆత్మహత్య గల కారణాలను పూర్తి స్థాయిలో విశ్లేషిస్తున్నారు. రాజకీయ ఇబ్బందుల లేదంటే సొంత ఇబ్బందుల వల్ల ఏదైనా ఆత్మహత్య చేసుకున్నాడనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అఖిల. రైట్ శంకర్, థ్యాంక్ యూ.